ప్రపంచ జియోపాలిటిక్స్లో వేగంగా మారుతున్న సమీకరణాల మధ్య భారత్ చైనా సంబంధాల్లో కీలక కదలిక కనిపిస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ బీజింగ్ పర్యటనలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో 25వ విడత స్పెషల్ రిప్రజెంటేటివ్స్ చర్చలు జరిపారు. సరిహద్దుల్లో శాంతి స్థిరత్వాన్ని కొనసాగించడంతో పాటు సరిహద్దు వివాద పరిష్కార ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. గాల్వాన్ ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న రెండు దేశాల సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నంలో ఇది మరో కీలక అడుగుగా కనిపిస్తోంది. అయితే దోబాల్ బీజింగ్ టూర్ను కేవలం సరిహద్దుల చర్చల కోణంలోనే చూడాలా, లేక మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాలతో ముడిపెట్టి చూడాలా? అమెరికా చైనా మధ్య వాణిజ్యం, టెక్నాలజీ, వ్యూహాత్మక ఆధిపత్యంపై పోటు కొనసాగుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ భద్రతా సమీకరణాలు మారిపోయాయి. ఇరాన్ యుద్ధ పరిణామాలతో చమురు, షిప్పింగ్, ద్రవ్యోల్బణంపై కొత్త ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ చైనా మధ్య విభేదాలను నియంత్రించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నదే నాయకన్నదే కీలక ప్రశ్న. రెండు 2020 గాల్వాన్ ఘర్షణ భారత చైనా సంబంధాలను అత్యంత సంక్లిష్ట దశకు తీసుకెళ్లింది. సరిహద్దులో భారీగా సైనిక మోహరింపులు, రాజకీయ అపనమ్మకం, వాణిజ్యపరమైన ఆంక్షలతో సంబంధాలు స్తంభించిపోయాయి. ఆ తర్వాత దశల వారీగా డిసెగ్మెంట్, సైనిక దౌత్య చర్చలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశాల తర్వాత సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇప్పుడు దోబాల్, వాంగ్ యీ చర్చలు అదే ప్రక్రియను మరో అడుగు ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే దీన్ని భారత్ చైనా మధ్య కొత్త స్నేహంగా చూడటం తొందరపాటే. దాదాపు 3800 కిలోమీటర్ల వివాదాస్పద సరిహద్దుకు రాజకీయ పరిష్కారం ఇంకా దొరకలేదు. వ్యూహాత్మకంగా కూడా రెండు దేశాల ప్రయోజనాలు అనేక చోట్ల ఢీకొంటున్నాయి. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్నది స్నేహం కంటే విభేదాల మళ్ళీ ఘర్షణగా మారకుండా మేనేజ్ చేసుకునే ప్రయత్నమే అన్న విశ్లేషణ ఉంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు, ఆంక్షలు, ఆర్థిక ఒత్తిడిని విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తుండటంతో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ భాగస్వామ్యాల వైపు చూస్తున్నాయి. చైనా అమెరికాతో పోటీని ఎదుర్కొంటోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పాశ్చాత్య ఆంక్షల ఒత్తిడిలో ఉంది. ఈ పరిస్థితిలో భారత్ మాత్రం ఏ ఒక్క శక్తి కేంద్రానికి పూర్తిగా పరిమితం కాకుండా అమెరికా, రష్యా, చైనా సహా అన్ని ప్రధాన దేశాలతో తన ప్రయోజనాల ఆధారంగా సంబంధాలు కొనసాగించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాబోయే బ్రిక్స్ సమావేశం కూడా కీలకంగా మారుతోంది. జిన్పింగ్ భారత్కు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నప్పటికీ అధికారిక నిర్ధారణ ఇంకా లేదు. షీ, పుతిన్ ఒకే వేదికపై భారత్తో కనిపించినా దాన్ని అమెరికా వ్యతిరేక కూటమిగా చూడటం సరైంది కాదు. ఎందుకంటే బ్రిక్స్లోని దేశాల మధ్య అనేక అంశాల్లో ప్రయోజనాల ఘర్షణ ఉంది. కానీ మారుతున్న ప్రపంచ వ్యవస్థలో తమ బేరసారాల శక్తిని పెంచుకునేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలన్న ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దోబాల్ కూడా సరిహద్దుల్లో శాంతి ఉండటమే ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి రావటానికి ప్రధాన కారణమని చెప్పారు. కైలాస్ మానస సరోవర్ యాత్ర నాదుల్లా మార్గంలో తిరిగి ప్రారంభం కావటం, 3 పాస్ల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించడం వంటి పరిణామాలను ప్రస్తావించారు. వాంగ్ యీ కూడా భారత్ చైనా సంబంధాలకు ప్రపంచ స్థాయి ప్రాధాన్యం ఉందంటూ పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మరి గాల్వాన్ తర్వాత ఏర్పడిన అపనమ్మకాన్ని దోబాల్, వాంగ్ యీ చర్చలు ఎంతవరకు తగ్గిస్తాయి?
సరిహద్దు వివాదానికి రాజకీయ పరిష్కార దిశగా నిజంగా ముందడుగు పడుతుందా? అమెరికాతో పెరుగుతున్న చైనా పోటీ భారత్ చైనా సంబంధాలను దగ్గర చేస్తుందా, లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామమేనా? దోబాల్ బీజింగ్ పర్యటన భారత చైనా సంబంధాల చరిత్రను మార్చే స్థాయికి వెళ్తుందా? ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు ఇవే.